మాట ఒకటి మాట్లాడితే కేసులు ఒకటి పెట్టి తీసుకోపోతారా మీ రాజ్యంలో? జర్నలిస్టులకు కూడా ఇదేనా? ఏమిది చంద్రబాబు రాజ్యమా రేవంత్ రెడ్డి రాజ్యమా? ఏంది వాస్ ఇది? ఇదే నెత్తి నొప్పి అవుతుంది రేవంత్ కు చెప్తున్నా నేనైతే. నెత్తి నొప్పి అయి కూర్చుంటది. మొన్న ఉట్టిగా మాట్లాడినాం, తెలంగాణ మొత్తం రగిలిస్తాం చూడు. మరి దొంగ కేసులు పెట్టొద్దు, నిజమైన కేసులు పెడితే తీసుకోపోమని చెప్పి ఏం లేదు. అలా మాట్లాడిన మాట ఒకటి, పెడుతున్న కేసు ఒకటి, నీకు ఎఫ్ఐఆర్ పంపించినా చూడు. మాట్లాడమని చెప్పు, లేకపోతే మాత్రం గడబడైతుంది. ఉన్నది ఉన్నట్టు చెప్తున్నా నేను. నువ్వు మాట్లాడి, ఇప్పుడు నువ్వు వస్తావా ఇడికి రాండి, మీరు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి. ఇది గలత్. ఇది రేవంత్ చేస్తున్న చాలా. నేను మొన్నటిదాకా బూట్లు సాక్షుల వాసన అన్నాడు కదా, ఇప్పుడు ఆడు సిట్టుకు పోతే కూడా తిరుగుతున్నట్టు అనిపిస్తుంది నాకైతే. ఏంది ఈ లంగా కేసులు, దొంగ కేసులు ఇంకెన్ని రోజులు పెడతారు? తెలంగాణ వచ్చిన తర్వాత కూడా భరించాలా ఇక్కడ? ఏం మజాక్ బా ఇది? మళ్ళీ రుబాబ్ ఆయనే ఆడ నిలబడితే ఈ ఇంట్లోకి వచ్చి రుబాబ్ చేస్తున్నారు ఈ పోలీసు వాళ్ళు. మమ్మల్ని కూడా వేసుకోపోతారు. తీసుకోపోయి మేము కూడా వస్తాం. చలో చూద్దాం ఇక తెలంగాణ ఏం జరుగుతుందో తెలంగాణ చూద్దాం. మేము కూడా ఏడికి తీసుకుపోతారు. చలో ఆయన అన్న మాట కనుక మీరు రికార్డు చూపియండి, రమ్మని లోకల్ పోలీసు కూడా ఎవరో రాండి, మమ్మల్ని కూడా తీసుకుపోయి లోపల పెట్టుంది. ఒకవేళ మాట తన మాట్లాడిన మాట తప్పు మాట అయితే మేము ఏడికెళ్ళి వెళ్ళిపోతాం. దొంగ కేసులు, ఫ్యాబ్రికేటెడ్ కేసులు పెట్టి మీరు తెలంగాణ జర్నలిస్టులను తొక్కుదామంటే మాత్రం నడవదు. బరాబర్ చెప్తున్నాం.